విద్యలో అడ్డంకులు వస్తున్నాయి అని చాలామంది అడుగుతుంటారు. విద్యలోనే కాదు, విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ, వ్యవహారంలో గానీ, ఏ విషయంలో అడ్డంకులు వచ్చినా కూడా 32,000 రకాలైన దోషాల్లో ఏదో ఒక దోషం కారణం కావచ్చు. దోషం యొక్క కారణం ఎతకడం కాకుండా, జ్వరం వచ్చిన తర్వాత జ్వరం ఎందుకు వచ్చింది ఎతకడం కాకుండా, జ్వరం అనేది ఆ జబ్బు అనేది పోవడానికి ఏం చేయాలో చేయాలి. దోషం ఏర్పడిన తర్వాత అడ్డంకులు ఏ విషయంలో అడ్డంకైనా కూడా అడ్డంకులు సృష్టించేది విఘ్నేశ్వరుడు అంటారు. విఘ్నాలకి అధిపతి కాబట్టి ఆయన సృష్టిస్తాడు అనుకుంటారు. ఎప్పుడు అది చాలా తప్పు. విఘ్నేశ్వరుడు ఎప్పుడు కూడా విఘ్నాలను తొలగించి గొప్ప గొప్ప చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు కలగటానికి ఆయనకు ఒక చెరుకు మొక్క కానీ, బెల్లం మొక్క కానీ, అరటిపండు కానీ పెట్టడం వలన విపరీతమైన ధనలాభాలు కలిగజేస్తాడు. అందుకని అదృష్టరత్న దాన ఒకటి మాత్రమే శాశ్వతమైన అన్ని రకాలైన విఘ్నాలను తొలగింపజేసి చదువులోనే కాదు, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, ఆరోగ్య అన్ని సంపదలు కలగజేసేది అదృష్టరత్నం. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలన్నీ మర్చిపోయి అదృష్టరత్నం దానం చేసి ఆయన విజయాలు పొందండి. సోంబ్యాత్. రావూరి ఉమారాణి గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో పనిచేసేవారు. వారు యాక్చువల్గా 2006లో వచ్చినప్పుడు ఒకసారి అదృష్టరత్నం పెట్టుకున్నారు పాప కోసం. నీ పేరేంటన్నా? గీర్వాణి. బ్రహ్మాండమైన పేరు, అమ్మవారి పేరు గీర్వాణి. పాపను కూడా ఇప్పుడు అమెరికా పంపించడం కానీ, చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో సక్సెస్ ఉండాలని వచ్చారు. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది పండి. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు మా పాప కోసం అని వచ్చాను. మా పాప కూడా సక్సెస్ అవ్వాలనేసి మా పాప కోసం అని మళ్ళీ నేను వచ్చాను. అమ్మ బంగారు తల్లి, నీ కోరిక ఏంటి చెప్పమ్మా? నీకు ఇప్పుడు నమ్మకం కలిగిందా నా దగ్గరకు వచ్చాక డాక్టర్ అవుతావని? 100% అవుతావమ్మా. పేదలకు కూడా సాయం చెయ్యి, చాలా బాగవుద్దమ్మా నీ లైఫ్. శుభం భూయాత్.